అవి వాటి తర్వాత ఎవరన్నా నేను పిలవడం, ఏమన్నా ఛాన్స్‌లు ఇస్తా అనడం ఎవరన్నా అనడం జరిగిందా? నార్మల్‌గా అంటే కొంతమంది వేరేగా కూడా మెసేజ్ చేశారు సార్. ఓకే. యాడ్ ప్రమోషన్ అని అట్లాగా చేసి అంటే అర్థమైపోతది కదా సార్ మాటల్లోనే. హ్మ్. అట్లా చేశారు కానీ కొంతమందిని నమ్ముతాం, కొంతమందిని నమ్మలేదు. ఇంకా అంతగా అయితే ఛాన్స్‌లు ఏం రాలేదు సార్. ఓకే. అంటే ఎవరన్నా మిస్‌బిహేవ్ చేసిర్రా? ఆ! డైరెక్ట్‌గా? డైరెక్ట్ అంటే మెసేజ్‌లు ఇన్‌స్టాలో చేసి. మెసేజ్‌లో చేస్తారు సార్. ఓకే. అంటే ఏమని చేసిర్రు? నార్మల్‌గా, నార్మల్‌గా మెసేజ్ చేశారు. ఇట్లాగ యాడ్ ప్రమోషన్ ఉంది. అట్లా ఇట్లా అంటే దానికి ఓకే సార్. అంటే విషయం ఏంటో చెప్పండి. అంటే ఆళ్ళ మాటలను బట్టే నాకు తెలిసిపోయింది. విషయం ఏంటో చెప్పండి అని చెప్పాను. ఇట్లాగ యాడ్ ప్రమోషన్ ఉంది. మీరు సాంగ్ పాడాలి. ఎంత తీసుకుంటారు అది ఇది అంటే నేను ప్రెజెంట్ అయితే నేను ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని అయితే నేను ఎవరికీ చెప్పలేదు సార్. చెప్పను కూడా ప్రెజెంట్ ఎందుకంటే స్టార్టింగ్ పొజిషనే నాది అని చెప్పాను. ఇంకా దాని తర్వాత ఆయన ఇట్లాగా అది ఇది అని అడిగా. మీట్ అవ్వాలి అది అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకా నేను వెంటనే ఇంకా మాట్లాడింది ఏం లేదు. కట్ చేసి బ్లాక్ చేసేసాను సార్. ఓకే. సో, ఇట్లాంటివి ఎదురైనప్పుడు మరి ఎవరికి చెప్పుకుంటావు నువ్వు ఇవన్నీ? నేను ఎవ్వరికి చెప్పుకోను సార్. మాక్సిమం చెప్పుకోను. ఓకే. ఎందుకంటే చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఇంకా వెనక్కి వచ్చేసేయమంటారు. ఇంట్లో చెప్తే. హ్మ్. సో, అమ్మ ఎప్పుడన్నా బాధపడ్డదా నువ్వు ఇక్కడికొచ్చిన తర్వాత హైదరాబాద్‌కి? చాలా సార్లు సార్. హ్మ్. ఒక్కతే ఉంటుంది. అంటే నాకేం రాదు చేసుకోవడం. అట్లేం రాదు. కష్టపడతాను. కాకపోతే ఎట్లా బతుకుతదో ఏమో! ఎప్పుడు బయటికెళ్ళిన దాన్ని కాదు సార్. ఓకే. బయటికెళ్ళి ఓన్లీ ఇల్లు ఇంక ఇవే కదా సార్. ఇదే ప్రపంచం అన్నట్లు ఉంది నాకు 20 సంవత్సరాల వరకు. నెక్స్ట్ ఇట్లా బయటకొచ్చిన తర్వాత కొంచెం ఆలోచించింది, బాధపడింది. ఫోన్ చేసిన ప్రతిసారి ఏడుస్తది సార్. ఓకే.